డబ్బింగ్ అకాడమీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అలేఖ్య చాలా సిన్సియర్గా వర్క్షాప్ నేర్చుకుంటుంది. చూడడానికి భయంగా ఉంటుంది, కానీ అద్భుతంగా తన వాయిస్ ఉంది, అలాగే అద్భుతంగా కూడా చెప్పగలదు. కాబట్టి ఇలాంటి భయాన్ని మీరు వదిలేసి అలేఖ్యలోకి వెళ్ళి ఆ భయం కనుక బయటకు వెళ్తే అద్భుతమైన వాయిస్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం 100% ఉన్నాయి. కాబట్టి మైండ్లో ఉన్న డౌట్స్లన్నీ తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్కి దారి వేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు అలేఖ్య, నీ ప్రయాణం మా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీతో ఎలా కొనసాగుతుంది, అసలు నీలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసిందా లేదా అనేది. హాయ్, అందరికీ నమస్కారం. సో నేను ఫస్ట్ డబ్బింగ్ నేర్చుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. సో వీకెండ్స్ నేను జాబ్ చేస్తుంటాను. సో వీకెండ్స్ ఏదైనా స్కిల్ నేర్చుకుందాం అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ గురించి చూసాను. సో ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాక సార్తో మాట్లాడాను. సో ఇది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే ఇంకో ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని తెలిసి అది ఇంట్రెస్ట్తో జాయిన్ అవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ క్లాసెస్లో కొంచెం అంటే చాలా భయం ఉండింది. అంటే నేను చేయగలను అంటే కాన్ఫిడెన్స్ లేదు నాలో. ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇలాంటి డౌట్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూట్యూబ్లో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నాతో సహా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనన్న కనీసం కెమెరా ముందు మాట్లాడగలుగుతుంది. నేను వచ్చిన ప్రాంతంలో అసలు మాట్లాడడానికి కూడా నాకు భయం వేసేది. అలాంటి పరిస్థితుల్లో చాలా పెద్ద గురువులతోటి చాట్ల శ్రీరాములు గారు అయితేనేమి, పరచూరి గోపాలకృష్ణ గారు అయితేనేమి, దీక్షితులు మాస్టర్, వీళ్ళంతా చాలా పెద్ద హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా మాకు కూడా ఇలాంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో, సాహసంగా ప్రయత్నిస్తామో అప్పుడే మనల్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే నేను భయపడ్డ విషయం నిర్మోహమాటంగా చెప్పినందుకు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇంత కష్టపడిన పిల్లలు ఖచ్చితంగా డెవలప్ అవుతారని కోరుకుంటూ, అందులో మన అమ్మాయి కూడా ఉంటుందనేసి కోరుకుంటూ, అమ్మ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.